సార్ నమస్తే సార్. క్లుప్తంగా క్లుప్తంగా తొందరగా చెప్పాలా ప్లీజ్. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను అంటే హార్ట్ పేషెంట్ నండి. ఓకే. నాకు అంటే 2023లో ఒకసారి వచ్చింది. అలాగే మొన్న రీసెంట్ గా నవంబర్ లో ఒకసారి వచ్చింది సార్. రెండోసారి వచ్చింది సెకండ్ స్ట్రోక్. నాకు ఓపెన్ సర్జరీ చేయమని చెప్పారు సార్. ఓపెన్ సర్జరీ, అది కూడా టీవీడీ అండి. టీవీడీ ట్రిపుల్ వెజల్ డిసీజ్ అండి. అయితే 3 బ్లాక్స్ ఉన్నాయి. 90% 2, 70% ఒకటి సార్. అయితే నాకు ఓపెన్ సర్జరీనే ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినా సార్ ఓపెన్ సర్జరీ చెప్పారు సార్. అయితే ప్రసాద్ లాల్ గారు ఇక్కడ వైజాగ్ కొంచెం గోల్డ్ మెడలిస్ట్, మంచి ఫేమస్ డాక్టర్ అండి ఆయన. రవికుమారు ఇలాగ వీళ్ళందరితో చూసాను సార్. అయితే నాకు ఈ VR4 అనేది నాకు మొన్న డిసెంబర్ లాస్ట్ లో నాకు చేతికి వచ్చింది సార్. మాకు బివి రమణ గారు అంటే నాకు నిజంగా నాకు మంచి వెల్వేజర్ అనిపించింది. ఇప్పుడు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. మాకున్న పరిచయాన్ని బట్టి నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆయన చూశారు. అయితే చివరికి నాకు ఒక మంచి బ్రహ్మాస్త్రం లాగానే ఈ VR4 నాకు ఇవ్వడం, ఇప్పటికి నేటికి ఒక 50 రోజులు దాదాపుగా అయిపోద్దండి ఇది నా చేతికి వచ్చి. ఇప్పుడు 2-2 వాడుతున్నాను సార్. 2-2 అంటే అంతకుముందు అంటే 2-2 వాడుతున్నాను. అయితే మొదట నాకు బాగా అసలు ఎక్కువ ఆయాసం ఉండేదండి. ఆయాసం కంట్రోల్ అయింది సార్. రెండోది వాయిస్, ఈ వాయిస్ కాదు సార్ నాది. వాయిసే లేదు సార్. అసలు వాయిసే లేదు సార్ నాది. అసలు లో వాయిస్ ఉండేది, ఇప్పుడు వాయిస్ వచ్చింది సార్. అలాగనే స్లీపింగ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ స్లీపింగ్ సార్. స్లీపింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే ఎవ్రీడే 5 to 6 కూడా నేను ఈ యొక్క ఈ స్పోర్టివ్తో నాకు తెలిసి ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు అనిపిస్తుంది సార్. అంటే మీరు మలేషియా వెళ్ళినప్పుడు తప్ప నాకు తెలిసి ఆ యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుందో నాకే అర్థం అవట్లేదు సార్. నిజంగా రియల్లీ ద ఫస్ట్ టైం నేను కూడా అసలు నాకు మెడికల్ పరంగా కూడా అవగాహన ఉంది సార్ ఆయుర్వేదంలో. కానీ ఈ బ్లాక్ జింజర్ వాడినాక మా ఫ్యామిలీ కూడా ఇప్పుడు నాకు సపోర్ట్ అయ్యారండి. ఒకప్పుడు నాకు అంత సపోర్ట్ కాదు, కానీ ఇప్పుడు మాత్రం సో నాకు ఎందుకంటే నాతో పాటు డిసెంబర్ 18వ తేదీన ఒక పర్సన్ నాతో పాటు హెల్దీ పర్సన్ వచ్చారు సార్. ఆయన కూడా హార్ట్ పరంగానే బ్యాడ్ లక్ ఏంటంటే రీసెంట్ గా ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు సార్. అంటే నాతో పాటు వచ్చిన సేమ్ డాక్టర్ చూపించిన వ్యక్తే. సో దాంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. అయితే ఒకటి సార్, నాకు ఇది వాడుతున్న ఈ క్రమంలో అసలు మరి ఇంకా మాటలు చాలా ఎన్ని మాటలని చెప్పొచ్చు సార్. ఎక్స్ట్రాడినరీ సార్. అసలు ఎక్కడ జోస్ కానీ, అసలు వాయిస్ కానీ, అలసట కానీ, అసలు తెల్లవారు లేసిన ఒక సాధారణ పర్సన్ లాగా నేను లేస్తానండి. 5 గంటలకు లేచి ఆ 1 అవర్ అన్నది ఎంత అసలు అది సాధారణ వ్యక్తిలాగా ఉంటానండి నేనైతే మాత్రం. అసలు నాకు తెలిసి వచ్చి హ్యాట్స్ అప్ టు VR4కి వాడటానికి ఎప్పటికీ నేనైతే రుణపడి ఉంటాను సార్. అయితే నాకు కొంచెం మరి ఈ నెక్స్ట్ నేను అంటే పూర్తిగా నేను మీ ముందుకు పేపర్స్ తో వస్తాను సార్. ఎందుకంటే నా IF ఒకప్పుడు 37 ఉండేది, ఇప్పుడు 45 సార్ నాది. IF 45 సార్. నాకు నమ్మకం ఉంది 55 దాడుతుందని. నాకైతే నమ్మకం ఉంది సార్. ఈ ఒక నెక్స్ట్ వీక్ నేను అది కూడా చూస్తాను. ఏం లేదు సార్, ఎంతో మంది నిజంగా రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఈ సమాజం జబ్బులు లేని అంటే నాకు మాట తెలుసండి, పేదవాడుగా పుట్టడం వాడు తప్పు కాదు, చనిపోవడం వాడు తప్పు అన్నట్టు నేనంటాను సార్. అనారోగ్యవంతుడుగా పుట్టడం వాడు తప్పు కాదు సార్. అనారోగ్యంతో చనిపోకూడదు అన్నదే నిజంగా ఈ వాడటాన్ని కూడా అనుకుంది. కాబట్టి దానికి నేను కూడా నాది కొద్ది రోజులు నెక్స్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను సార్. నేను కూడా అందరిని ఆరోగ్యవంతులు చేసే పనిలో నేను కూడా ఉంటాను సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మిగతా వారు టైం నేను కిల్చేయాలి. నా పరంగా మాత్రం ఒక నామినల్ పర్సన్ లాగా ఉన్నాడు సార్. ఒక నామినల్ పర్సన్ అలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు సార్. నా గురించి ఒక్క మాటలో మా బామ్మర్ది ఒక్క టెస్ట్ 1 minute 1 second చెప్పేసి క్లోజ్ చేస్తారు సార్. ఆయన చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నా గురించి. సార్ నమస్తే సార్, నా పేరు రవి సార్. చెప్పండి రవి గారు. రమణ గారు నాకు 2008 నుండి బాగా నాకు పరిచయం.
రమణ గారు మాకు ఏదైనా చెప్పకుండా ఉండరు. ఆయన చెప్పడం వల్లే మా బావగారికి ఇలాగా మేము ప్రసాద్ లాల్ దగ్గరికి వెళ్తే నువ్వు బ్రతికి రావడమే గ్రేట్, గాడ్ గ్రేస్ అది. ఈ పాటికి నువ్వు చనిపోవాలా, 2 సంవత్సరాలు మెడిసిన్ వాడలేదని మా బావ కోసం చెప్పారు. చెప్పినట్టయితే మా వాళ్ళందరూ పల్లెటూరులో తెలుసు కదండి, జనాబ్ చూడడానికి వచ్చేస్తున్నారు. విజయ్ ఇలాగ చనిపోతాడంట, ఇలాగ డాక్టర్లు చెప్పేశారంట, ఇలాగ అనేవాడు. ఇవి ఈఆర్4 ఓడిన తర్వాత సార్ ఎక్సలెంట్, నోట్లో మాట కూడా రాలేదు. అలాంటి ఆయన ఇప్పుడు మేము ఎలాగ మాట్లాడుతున్నామో అలాగే సేమ్ మా బాబు మరీ పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో కూడా మళ్ళీ మేము ఓడుతున్నాం సార్. మా వైఫ్ కూడా స్టార్ట్ చేసాము. అయితే నేను పర్సనల్ గా మీతో మాట్లాడుతాను సార్, రేపే మాట్లాడుతాను సార్. ఎలా మీతో మాట్లాడాలని ఇప్పుడు నుండి నేను రమణ గారికి అడిగాను. తప్పకుండా రమణ గారి దగ్గర తీసుకోండి. సో అయితే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇది మీ ఊళ్ళో వాళ్ళందరూ అడగలేదా? ఫ్యామిలీ మొత్తం హ్యాపీ సార్. ఫ్యామిలీ ఒకలా కాదు, చనిపోతాడని డాక్టర్లా చెప్పేసారు ఓపెన్ సర్జరీ చేయకపోతే. నేను నాకు తెలిసిన డాక్టర్లు అందరి దగ్గరికి తీసుకెళ్ళాను సార్. ప్రసాద్ లాల్ దగ్గరికి తీసుకెళ్ళాను. రవికుమార్ అంటే రవికుమార్ మెడికవర్ లో ఫేమస్ డాక్టర్ సార్. ఆయన దగ్గర సర్జరీ చేయకపోతే ఇదేనారు. అంటే 3 బ్లాక్లు 90% సార్, 2 ఒకటి 70%, 3 బ్లాకులు ఫుల్. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. బట్ టేక్ కేర్. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ఉండండి. అలాగే సార్. నిర్లక్ష్యం వద్దు, చెక్ చేసుకుంటా ఉండండి. ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యవంతులుగా ఉండాలా. మన వోల్టన్ ప్రోడక్ట్ మీరు కూడా ఒక ఏజెంట్ లాగా నలుగురికి సేవ చేయాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. పూర్తిగా మీరు రికవర్ అయ్యేంత వరకు వద్దు, రికవర్ అయినాక దిగుదురు. ఓకేనా? అలాగే సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరు చూస్తా ఉన్నారు పేషెంట్ల నుంచి